హాయ్ అండి. డబుల్ కా మీఠా అదేనండి బ్రెడ్ హల్వా. ప్రతి ఫంక్షన్స్‌లో అందరూ ఖచ్చితంగా టేస్ట్ చేసే ఉంటారు. ఈ రెసిపీనైతే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ రెసిపీలో కొలతలుంటాయి. ఈ రెసిపీకి ఎటువంటి కొలతలు అవసరం లేదు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. బ్రెడ్స్‌ని తీసుకోండి. బ్రెడ్స్ అనేవి కొంచెం మెత్తగా ఉన్నాయి కాకుండా లైట్‌గా డ్రై అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 8 తీసుకున్నాను బ్రెడ్ సైజెస్‌ని. వీటిని సైడ్కున్న బ్రౌనిష్ కలర్ రిమూవ్ చేసి ఇలా మిడిల్లో 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. అలా బ్రెడ్ స్లైస్ని సైడ్లోకి తీసేస్తే మనకు మంచిగా లోపల కుక్ అవుతాయండి ఫ్రై చేసినప్పుడు. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే అన్ని రెసిపీస్ వాచ్ చేయండి. అలానే మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. అన్ని స్లైసెస్ని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి పీసెస్. ఇలా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 సైడ్స్లో ఫ్రై చేయండి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతాయి. చూసుకుంటూ ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టకండి. మొత్తం కలర్ అంతా మారి బ్లాక్ అవుతాయి, బాగోదు. లైట్ కలర్ గోల్డెన్ కలర్ వస్తేనే మనకు చూడడానికి బాగుంటుంది. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డబల్ కా మీఠాలో మనమైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి. ఫుడ్ కలర్ యూజ్ చేస్తే మంచి ఆరెంజ్ కలర్, రెడ్డిష్ కలర్ యూజ్ చేస్తే ఫుల్ కలర్ఫుల్గా అవుపిస్తుంది. ఇదైతే మనం ఇలాంటి కలర్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా అందుకనే మన బ్రెడ్స్ని చాలా లైట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏ ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లోపల మంచి కుక్ అవుతాయి. అలాగని మంచి కలర్ కూడా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే అన్ని వీడియోస్ వాచ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. ఇక్కడ నేను ఈ బ్రెడ్స్కి ఒక పావు లీటర్ పాలను తీసుకున్నాను. వీటి బాగా మరిగించుకోవాలండి. పావు లీటర్ కాస్త అద్దపావు కావాలి. ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతాయి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్లోకి 2 కప్పుల షుగరు, అలానే యాలకుల పొడి వేసుకొని మరిగనివ్వాలండి. ఈ షుగర్ సిరప్ని మరిగిన తర్వాత పక్కకు పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎటువంటి కొలతలు అస్సలు అవసరం లేదండి. అన్నీ కూడా అందాజగా అలా పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్ని బ్రెడ్స్ని ఈ షుగర్ సిరప్లో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి. ఏదైతే షుగర్ ఉందో మొత్తం పీసెస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. చిక్కటి పాలని ఇందులో పోసుకొని కొద్దిసేపు అటు ఇటు కలపండి. ఈ ఫ్లేమ్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పైన నెయ్యి మాత్రం ఖచ్చితంగా పోసుకోండి. నెయ్యి మంచిగా పోసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చూశాకనే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.